Hi everyone, good morning to one and all. This is Basha, Assistant Professor in Mechanical Engineering. Today we will discussing the topic is area of throat and exist for the maximum and దాని మీద ఉన్న ప్రాబ్లమ్స్ అనేవి డిస్కస్ చేద్దాం. లాస్ట్ క్లాస్లో కానీ మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఏరియా ఆఫ్ థ్రోట్ మీద డెఫినేషన్ అండ్ వాటి మీద ప్రాబ్లమాటిక్ అనేది డిస్కస్ చేద్దాం. ఇంకొన్ని మోడల్స్ అనేవి ఈ క్లాస్లో ప్రాబ్లమ్స్ అనేవి ఇంకొన్ని మోడల్స్ ఈ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాం. అసలు మనకి ఈ ప్రాబ్లంలో ఏమి ఇస్తున్నారు, ఏం కనుక్కోవాలి, ఇప్పుడు ఈ స్టీమ్ నాజిల్స్లో అసలు ఏం కనుక్కోవాలి ఫైనల్లో అంటే వెలాసిటీ అనేది కనుక్కోవాలి. మ్యాక్సిమం ప్రతి ఒక్క ప్రాబ్లంలో వచ్చేసి మనకి ఏం అడుగుతుంటే ఎగ్జిట్ వెలాసిటీ ఈజ్ ఫైండ్ ద ఎగ్జిట్ వెలాసిటీ అని అడుగుతున్నారు. ఫైండ్ ద ఎగ్జిట్ వెలాసిటీ అంటే ఏం కనుక్కోవాలి? ఫైండ్ ద అంటే ఇనీషియల్ వెలాసిటీ అండ్ ఫైనల్ వెలాసిటీ అంటున్నారు కదా. ఇనీషియల్ వెలాసిటీ విల్ బి రిప్రజెంటెడ్ హ్యాస్ v1 అండ్ ఆల్సో ఫైనల్ వెలాసిటీ ఈజ్ రిప్రజెంటెడ్ హ్యాస్ v2. మనకి ఏమని అడుగుతున్నారు ప్రాబ్లమ్స్లో అంటే ఎగ్జిట్ వెలాసిటీ అంటే మనకి ట్యాంక్లోకి వాటర్ అనేది ఎంటర్ అయిపోయిన తర్వాత ఆ ట్యాంక్లో నుంచి మనకి ఎంత వెలాసిటీతో ఆ వాటర్ అనేది మనకి బయటకు వస్తుంది అనేది మనకి కనుక్కోమంటున్నారు ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్లో. అంటే V2 అనేది కనుక్కోవాలి. V2కు ఫార్ములా ఏంటంటే 44.72 స్క్వేర్ రూట్ ఆఫ్ h1 మైనస్ h2 ఇంటూ k. దిస్ ఈజ్ ద ఫార్ములా ఆఫ్ ద వెలాసిటీ. ప్రతి ఒక్క దానికి అది కనుక్కో అంటే ప్రాబ్లంలో ఏమి ఇచ్చారు, ఏం కనుక్కోవాలనేది ఒకసారి మనం చూసుకుంటే మనకి ఈజీగా క్లియర్గా అర్థమైపోతుంది. అదేక మ్యాక్సిమం కనుక్కో, లేకుంటే ఏ మాస్ అనేది కనుక్కో. మాస్ ఈక్వల్స్ టు a ఇంటూ v బై a ఇంటూ v2 బై x2 ఇంటూ vg2 ఫార్ములా అదే కనుక్కోవాలి. అక్కడ మనకి ఏమి ఇస్తారంటే అన్ని మాస్ ఇస్తారు, vg hf వాల్యూ ఇస్తారు, x2 వాల్యూ ఇస్తారు. టు ఫైండ్ అవుట్ ద a2 వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. a2 అనేది ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఏం చేస్తున్నాం? మనకి ఏరియాకి ఫార్ములా ఏంటి? పై d స్క్వేర్ బై 4 అయినా ఏరియా ఈక్వల్స్ టు పై d స్క్వేర్ బై 4. అక్కడ మనం ఏం చేస్తాం? d అనేది కనుక్కున్నాం, a2 అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అలా ఈ ప్రాబ్లమ్స్ మ్యాక్సిమం వెలాసిటీ కనుక్కుంటాం, నెక్స్ట్ మాస్ కనుక్కుంటాం, నెక్స్ట్ ఏరియా ఏంటి? పై బై 4 d స్క్వేర్ అనేక స్క్వేర్కి ఏరియాస్ వచ్చేసి అది అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. లాస్ట్ క్లాస్లో ఈ మొత్తం చూసేసాం. ఇప్పుడు ఈ క్లాస్లో ఇంకా ఫర్దర్ కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఏ డ్రై సాచురేటెడ్ స్ట్రీమ్ ఆఫ్ ఏ ప్రెజర్ ఆఫ్ 8.2 bar enters a convergent and divergent nozzle and the level it is a pressure of 1.4 bar. If the flow is frictionless adiabatic and corresponding expansion index is 1.135. Find the ratio of the cross-sectional area at the exit to throat of the throat for maximum discharge అనేది మనకి ఇచ్చారు. ప్రాబ్లం ఇచ్చింది. అసలు దేని మీద ప్రాబ్లం ఇచ్చారు అని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి, ఇక్కడ కన్వర్జెంట్ డైవర్జెంట్ నాజిల్ అని మనకి ఇచ్చారు. అంటే కన్వర్జెంట్ డైవర్జెంట్ నాజిల్ మీద మనకి ప్రాబ్లం ఇచ్చారని మనకి ఇక్కడ అర్థమైపోతుంది. ఇప్పుడు చూద్దాం ఏమి ఇచ్చారు. నెక్స్ట్ ఏ డ్రై సాచురేటెడ్ స్ట్రీమ్ ఆఫ్ ప్రెజర్ P1 ఈక్వల్స్ టు ఎంత ఇచ్చారు? 8.2 bar ఎంటర్స్ ఏ కన్వర్జెంట్ డైవర్జెంట్ నాజిల్ అండ్ లీవ్స్ ఇట్ హ్యాస్ ఏ ప్రెజర్ ఆఫ్ వేర్ P2 విల్ బి రిప్రజెంటెడ్ హ్యాస్ ఎంత ఇచ్చారు? 1.4 bar అనేది ఇచ్చారు. ఫ్రిక్షనల్ అడియాబాటిక్ మీన్స్ K. The flow is frictional adiabatic means K, and the corresponding expansion index and corresponding expanding index ఎంత ఇచ్చారు? ఇండెక్స్ x ఈక్వల్స్ టు 1.135 ఇచ్చారు. ఏమేమి కనుక్కోవాలి? ఫైండ్ ద రేషియో ఆఫ్ ద క్రాస్ సెక్షనల్ ఏరియా అండ్ ఎగ్జిట్ టు ద థ్రోట్ ఫర్ మ్యాక్సిమం డిశ్చార్జ్. థ్రోట్ అంటే ఏంటి? ఇప్పుడు కన్వర్జెంట్ అండ్ డైవర్జెంట్ మధ్యలో ఉన్న దాన్ని ఏమంటున్నామంటే థ్రోట్ అంటున్నాం. అసలు కన్వర్జెంట్ అంటే ఏంటంటే మనకు ఫ్లో అయ్యే
మనకి దాని యొక్క ఫ్లో రేట్ ఫస్ట్ ఎంట్రన్స్లో వచ్చే తలకి హైగా ఉంటుంది, కానీ ఎగ్జిట్లోకి వచ్చే తలకి దాని యొక్క ఫ్లో అనేది తగ్గుతుంది. దాన్ని ఏమంటున్నాం, కన్వర్జెంట్ నాజిల్ అని అంటున్నాం. అదే డైవర్జెంట్ నాజిల్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని యొక్క ఎంట్రన్స్ విల్ బి స్మాల్, ఎంట్రన్స్ ఫ్లో విల్ బి ఎలా ఉంటుంది, ఎంట్రన్స్ ఫ్లో అనేది చిన్నగా ఉంటుంది, కానీ దాని ఎగ్జిట్ ఫ్లో మాత్రం ఎలా ఉంటుందంటే ఎక్కువగా ఉంటుంది. అంటే దాని ఎగ్జిట్ వాల్వ్ అనేది ఎక్కువగా ఓపెన్ అయి ఉంటుంది. దాన్ని ఏమంటున్నామంటే డైవర్జెంట్ నాజిల్ అంటున్నాం. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు, క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ఎగ్జిస్ట్ థ్రోట్ అంటే వారు రెండింటి మధ్య ఉన్న కన్వర్జెంట్ అండ్ డైవర్జెంట్ మధ్య ఉన్న దానిని ఏమంటున్నామంటే థ్రోట్ అంటున్నాం. థ్రోట్ ఆఫ్ ద థ్రోట్ ఫర్ మ్యాక్సిమం డిశ్చార్జ్ ఎంత అనేది మనకి ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ ఇచ్చినది ఏంది, ఇనిషియల్ ప్రెజర్ P1 అయినా P1 = 8.2 బార్ ఇచ్చారు. నెక్స్ట్ ఫైనల్ ప్రెజర్ బ్యాక్ ప్రెజర్ ఎంత ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి P3 ఎందుకు రాసుకున్నామంటే కన్వర్జెంట్ నాజిల్ అండ్ లీవ్స్ ఎట్ ద ప్రెజర్. ఎక్కడ మనకి లీవ్ అవుతుంది ప్రెజర్ అంటే డైవర్జెంట్ నాజిల్ దగ్గర మనకి లీవ్ అవుతుంది, అందుకు P3గా రాస్తున్నాం. ఓకే, ఇంకా మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ వచ్చేసి కన్వర్జెంట్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ వచ్చేసరికి డైవర్జెంట్ నాజిల్. కన్వర్జెంట్ నాజిల్ అండ్ డైవర్జింగ్ నాజిల్ వీటి మధ్య ఉంది చూడండి. దీన్ని ఏమంటున్నామంటే థ్రోట్ అని అంటున్నాం. దిస్ ఈజ్ ద entry, this is the exit, this is the 1 this is the 2 this is the 3 ఎక్కడ అన్నారు వాళ్ళు, డ్రై సాచురేషన్ ప్రెజర్ P1 అంటే ఇక్కడ ఇచ్చారు. P1 = ఎంత ఇచ్చారు, 8.2 బార్ ఇచ్చారు. and enters to the convergent divergent nozzle and moves in the pressure of end of the pressure కదా. end of the pressure అంటే ఇక్కడే కదా, మనకి end of the pressure అంటే ఇక్కడే కదా, where represented has P3, ఇది represented has P3. అందుకే మనకి బ్యాక్ ప్రెజర్ P3 = 1.4 అని రాసాం. చూడండి, ఇప్పుడు మనకి అర్థమైపోతుందిగా. నెక్స్ట్ గా చూసుకుంటే ఇదేగా మనకి, మనం ఇది ఎంట్రన్స్ అనుకుంటున్నాం, ఇది ఎగ్జిట్ అనుకుంటున్నాం. దీన్నే కన్వర్జెంట్ నాజిల్ అంటున్నాం, దీన్నేమో డైవర్జెంట్ నాజిల్ అని అంటున్నాం. కన్వర్జెంట్ అండ్ డైవర్జెంట్ దీని మధ్యలో ఉన్న దీన్ని ఏమంటున్నాం అంటే థ్రోట్ అని అంటున్నాం. దీనికి ఫార్ములా ఏంటి, కన్వర్జెంట్ అండ్ డైవర్జెంట్ నాజిల్కి మ్యాక్సిమం డిశ్చార్జ్ కొనుక్కోవడానికి ఫార్ములా వచ్చేసి P2/P1 = N2/n+1 into whole power n/n-1. P2/P1 = 2/n+1 into whole power n/n-1. ఏంది, మ్యాక్సిమం డిశ్చార్జ్ కొనుక్కోవడానికి ఫార్ములా వచ్చేసి మనకి P2/P1 = 2/n+1 whole power n/n-1 అనేది మనకి ఫార్ములా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ P2/P1 అంటే P2 వాల్యూ మనకుందా, లేదు. మనకు P2 ఓన్లీ P1 వాల్యూ ఎంత ఉంది, మన ప్రాబ్లంలో P1 వాల్యూ ఎంత ఇచ్చారు, 8.2 అని ఇచ్చారు. అంతేగా మనకి 8.2 P2/8.2 = 2/n+1 అడియాబాటిక్ ఇండెక్స్ అని ఇచ్చారు. మనకి n వాల్యూ 1.25 అని ఇచ్చారా. 1.25 + 1/1.25 - 1. ఇక్కడ చూడండి, మనకి P2/P1 అంటాం. P1 వచ్చేసి మనకి P1 = ఎంత వచ్చింది, 8 బార్ అని ఇచ్చారు. నెక్స్ట్ n = 1.135.
ఇప్పుడు చూడండి P2/P1 అంటే P2 మనకి లేదు కాబట్టి P2/P1 అంటే ఎంత 8 ఈక్వల్స్ టు 2/1.135 ప్లస్ 1 హోల్ పవర్ 1.135/1.135 మైనస్ 1. ఇది చూడండి, ఈ మొత్తం చేస్తే ఎంత వస్తుంది మనకి, ఈ వాల్యూ బట్టి చేస్తే ఎంత వస్తుంది అంటే 0.578 అనేది వచ్చింది. 0.578 అనేది మనకి వచ్చింది. ఇప్పుడు మనకి ఇక్కడ P2/P1 అంటే ఎంత, P2/8 అయినా, P2/8 ఈక్వల్స్ ఎంత వచ్చింది 0.578 వచ్చింది. వేర్ P2 ఈక్వల్స్ టు 0.578 ఇంటూ 8, అదే కదా 0.578 ఇంటూ 8 ఎంత వచ్చింది మన P2 వాల్యూ 4.74 బార్ వచ్చింది. వేర్ P2 ఈక్వల్స్ టు 4.74 బార్ అనేది వచ్చింది. ఇప్పుడు మనకి ఏమొచ్చింది, ఇప్పుడు ఈ కన్వర్జెంట్ అండ్ డైవర్జెంట్ నాజిల్లో వేర్ ప్రెజర్ మనకు P1 ఇచ్చారు, వాళ్ళే P3 ఇచ్చారు. P2 మనం కనుక్కున్నాం కదా ఎంత 4.74 అని అనుకున్నాం. అంటే ప్రెజర్ P1 తెలుసు, P2 తెలుసు అండ్ P3 వాల్యూస్ తెలుసు. కాబట్టి ఇప్పుడు ప్రాబ్లం అనేది నెక్స్ట్ ఇప్పుడు ఏం కనుక్కోవాలి, ఫస్ట్ ప్రెజర్ టేబుల్ దగ్గర మనకి ఈ హెచ్ఎఫ్ వాల్యూ, హెచ్జీ వాల్యూ, టీజీ వాల్యూ, హెచ్ఎఫ్జీ వాల్యూస్ ఎంత అనేది మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ఏ స్ట్రీమ్ టేబుల్ వేర్ ఫస్ట్ మనకి P1 ఈక్వల్స్ ఎంత ఇచ్చారు 8.2, P2 మనం ఎంత కనుక్కున్నాం 4.74, P3 వాల్యూ ఎంత వచ్చేసి 1.4. ఇప్పుడు చూడండి టీజీ వాల్యూ, విజీ వాల్యూ, హెచ్ఎఫ్ వాల్యూ, హెచ్ఎఫ్జీ వాల్యూ, టీజీ వాల్యూ, ఎస్ఎఫ్ వాల్యూ, ఎస్జీ వాల్యూ. ఇక్కడ మనకి ఏ వాల్యూ వేస్తే మనకి ఫార్ములాస్లో ఏ వాల్యూ ఏ ఎస్జీ కానీ, ఎగ్జాంపుల్కి ఇప్పుడు మనకి ఫార్ములాలో ఒక ఎస్జీ అండ్ టీజీ ఉంది అనుకోండి, అంత వాటికే రాసుకున్నా, మిగతా ఏం చేసినట్టు ఇలా డాష్గా నేను పెట్టేసుకున్నా, మీరు మొత్తం రాసుకున్నా పర్లేదు. కాబట్టి ఇప్పుడు చూద్దాం 8.2 ప్రెజర్ 8.2 దగ్గర మనకి విజీ వాల్యూ ఎంత అంటే 0.2357. వేర్ ప్రెజర్ 8.2 బార్ దగ్గర విజీ వాల్యూ వచ్చేసి ఎంత 0.2347. అదే హెచ్జీ వాల్యూ ఎంత అంటే 2768.5, ఎస్జీ వాల్యూ వచ్చేసి 6.651. అదే ప్రెజర్ 4.74 అంటే ఇప్పుడు మనకి అప్రాక్సిమేట్లీగా 4.7 అంటే 5 కంటే అబోవ్ ఉంటే మనం 5.8 అని తీసుకుంటున్నాం. ఇక్కడ 5 కంటే బిలోనే ఉంది కాబట్టి మనం ఏం చేస్తున్నాం 4.74 అని 4.7గా రిప్రజెంట్ చేసుకుంటున్నాం. గా రిప్రజెంట్ 4.7 దగ్గర మనకి టీజీ వాల్యూ 149.8. నెక్స్ట్ విజీ వాల్యూ వచ్చేసి 0.394, హెచ్ఎఫ్ వాల్యూ వచ్చేసి 631.7, హెచ్ఎఫ్జీ వాల్యూ వచ్చేసి 211.7, ఎస్ఎఫ్ వాల్యూ వచ్చేసి 1.8402. అదే ప్రెజర్ P3 ఈక్వల్స్ టు 1.4 బార్ దగ్గర టీజీ వాల్యూ ఎంత 109.3, విజీ వాల్యూ వచ్చేసి 1.2363, హెచ్ఎఫ్ వాల్యూ వచ్చేసి 458.4, హెచ్ఎఫ్జీ వాల్యూ వచ్చేసి 2231.9, ఎస్ఎఫ్ వాల్యూ వచ్చేసి 1.411. దిస్ ఈస్ ద వాల్యూస్. ఈ వాల్యూస్ అన్ని ఎక్కడి నుంచి బై యూజింగ్ స్ట్రీమ్ టేబుల్ బుక్ నుంచి తీసుకున్నాం. ఫర్ ఫ్రిక్షనల్ అడియాబాటిక్ ఇండెక్స్ అంటే ఏంటి, వేర్ రిప్రజెంట్ హ్యాస్ అ ఫ్రిక్షనల్ అడియాబాటిక్ ఏమని రిప్రజెంట్ చేసుకుంటున్నాం, వేర్ S1 ఈక్వల్స్ టు S2 గా రిప్రజెంట్ చేసుకున్నాం. వేర్ S1 ఈక్వల్స్ టు SG2 ప్లస్ X2 ఇంటూ FG2 బై SG2. దిస్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ద ఫ్రిక్షనల్ అడియాబాటిక్ ఫార్ములా అనేది SG1 ఈక్వల్స్ టు SG2 ప్లస్ X2 ఇంటూ HEFG2 బై SG2. దిస్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ద ఫ్రిక్షన్లెస్ అడియాబాటిక్ ఎక్స్పాన్షన్. ఇప్పుడు చూడండి SG1 ఈక్వల్స్ టు వాల్యూ ఎంత మనకి ఇక్కడ SG1 అంటే SG1 చూడండి, ఇక్కడ SG1 అంటే అంత 6.651 నేనా, నేను ఇక్కడ అదేగా రాసుకుంది SG1 ఈక్వల్స్ టు 6.651. SG2 వాల్యూ ఎంత, SG2 వాల్యూ వచ్చేసి 1.8402 నేనా,
1.8402 x2 వాల్యూ అనేది మనం రిప్రజెంట్ చేయాలి, డ్రైనెస్ ఫ్రాక్షన్ అనేది మనం రిప్రజెంట్ చేయాలి కదా. SFG2 ఎంత, SFG2 2113.7 అయినా, 2113.7. అలానే TG2 వాల్యూ ఎంత, TG2 అంటే 149.8 అయినా, 149.87. 148.27. ఇక్కడ మనకి చూడండి 149.8 ఉందా, 149.8 డిగ్రీ సెంటిగ్రేడ్. కాబట్టి నేనేం చేసుకుంటున్నా అంటే దాన్ని కెల్విన్స్లోకి మార్చుకుంటున్నా. 147.8 ప్లస్ 273 ఎంత వచ్చింది మనకి ఇక్కడ. TG2 వాల్యూ వచ్చేసి 422.87 అనేది మనకి వచ్చింది. ఎంత, 427.87 అనేది వచ్చింది. ఇప్పుడు ఈ ఫార్ములాలో ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫార్ములా SG1 ఈక్వల్స్ టు SG2 ప్లస్ X2 ఇంటూ HEFG2 బై TG2. ఫార్ములా SG1 అంటే ఎంత, 6.651 నేనా, 6.651 ఈక్వల్స్ టు SG2 అంటే 1.8402 నేనా, 1.8402 ప్లస్ X2 అంటే మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇంటూ HEFG2 వాల్యూ ఎంత, 2113.7, 2113.7 బై TG2 వాల్యూ ఎంత, 422.87, 422.87, వేర్ X2 ఈక్వల్స్ టు మనకి 6.651 మైనస్ 1.8402 ఇంటూ 422.87 బై 2113.7. ఇవరి X2 ఈక్వల్స్ అదేనా మనకు వచ్చి 1.847 బై 1.8412 బై 2113.7 అనేది వచ్చింది. ఇవరి X2 వాల్యూ చేస్తే ఎంత వస్తుంది మనకి, 0.96 అనేది వచ్చింది. 0.96 అనే వాల్యూ అనేది మనకి వచ్చింది. అలానే ఇప్పుడు ఏం కనుక్కున్నాం, X2 అనేది కనుక్కున్నాం కదా. X2 కనుక్కున్న స్ట్రీమ్ ఆఫ్ ద నాజిల్ H1 అండ్ H2 కనుక్కోవాలా లేదా, H1 అండ్ H2s అనేవి కనుక్కోవాలి. H2 ఫార్ములా ఏంటి, H2 కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి, వేర్ H2 ఈక్వల్స్ టు HF2 ప్లస్ X2 ఇంటూ HFG2. ఇదేనా ఫార్ములా మనకి. H2 కనుక్కోవడానికి H2 ఈక్వల్స్ టు HF2 ప్లస్ X2 ఇంటూ HFG2. ఇక్కడ HF2 వాల్యూ ఇక్కడ 631.7 ఎలా వచ్చిందంటే మనకి ప్రెజర్ P2 దగ్గర, ప్రెజర్ P2 మనకి ఎంత వచ్చింది, 4.34 వచ్చిందా రాలేదా, 4.34 వచ్చింది. 4.34 వాల్యూ అనేది వచ్చింది. ప్రెజర్ 4.34 దగ్గర HEF వాల్యూ ఎంత అంటే 631.7. అలానే X2 మనం ఫైండ్ అవుట్ చేసాముగా. X2 ఫైండ్ అవుట్ చేసి ఎంత వచ్చింది, X ఈక్వల్స్ టు 0.96 అనేది వచ్చింది. నెక్స్ట్ ప్రెజర్ P2 ఈక్వల్స్ 4.34 దగ్గర ప్రెజర్ HEFG2 ఈక్వల్స్ టు వాల్యూ ఎంత అంటే 2113.7. HEFG2 వాల్యూ ఎంత, 2113.7. ఇప్పుడు ఈ మొత్తం ఈ HF2 నెక్స్ట్ X2 HFG2 వాల్యూస్ ఉన్నాయా, ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ H2లోకి సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ H2 ఈక్వల్స్ టు HF2 అంటే ఎంత, 631.7 ప్లస్ X2 అంటే ఎంత, 0.96 ఇంటూ HFG2 అంటే ఎంత, 2113.7. ఇది క్యాలిక్యులేట్ ద H2 వాల్యూ. దిస్ ఈస్ ద H2 వాల్యూ. ఎంత వచ్చింది, H2 వాల్యూ 2660.85 కిలోజౌల్ పర్ కేజీ అనేది వచ్చింది. వేర్ నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, వేర్ H1కు మనం ఆల్రెడీ మన ప్రెజర్ P1 దగ్గర H1 వాల్యూ అనేది మనం రిప్రజెంట్ చేసుకున్నాం. ఎంతని, H1 ఈక్వల్స్ టు మనం ఎంత వచ్చిందంటే మనకి 2768.5 అనేది వచ్చింది. 2768.5. H2 వాల్యూ ఎంత వచ్చింది, 2660.85 కిలోజౌల్ పర్ కేజీ అనేది వచ్చింది. వెలాసిటీ ఆఫ్ థ్రోట్ V2 ఈక్వల్స్ టు formula is 44.72 into H1 minus H2. This is the formula of the velocity of throat. ఇప్పుడు చూడండి V2 ఈక్వల్స్ టు H1 అంటే ఎంత మనకి 2768 అయినా, H1 ఈక్వల్స్ టు 2768.5 మైనస్ H2 వాల్యూ ఎంత 2660.85
266.85. ఇప్పుడు ఈ వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ చేద్దాం. V2 ఈక్వల్స్ 44.72 స్క్వేర్ రూట్ ఆఫ్ 2768.5 మైనస్ 2660.85, వేర్ V ఈక్వల్స్ ఎంత వచ్చింది మనకి క్యాలిక్యులేషన్ చేస్తే వాల్యూ అంతా 464 మీటర్ పర్ సెకండ్ అనేది వచ్చింది. 464 మీటర్ పర్ సెకండ్ అనేది మనకి వచ్చింది. నెక్స్ట్ ఏం కనుక్కోవాలా? నెక్స్ట్ వేర్ ప్రెజర్ S1 ఈక్వల్స్ టు S3, అంటే మనకి థ్రోట్ కన్వర్జెంట్ నాజల్ అయిపోయి అదే కన్వర్జెంట్ టు డైవర్జెంట్ నాజల్ అనేది దాని యొక్క ఫ్లో ఎలా ఉంటుంది అనేది కనుక్కోవాలా లేదా? అప్పుడు ఫ్లో దాని యొక్క ఫ్లో ఎలా ఉంటుందని కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? ఫస్ట్ వేర్ S1 ఈక్వల్స్ టు S3, S1 ఈక్వల్స్ టు మనకి డిశ్చార్జ్ కనుక్కున్నాం కదా, S1 ఈక్వల్స్ టు S2 అని. ఇలానే S1 ఈక్వల్స్ టు S3 అనేది కనుక్కోవాలి. S1 ఈక్వల్స్ S3కి ఫార్ములా S1 ఈక్వల్స్ టు S31 SF3 ప్లస్ X3 ఇంటూ HFG3 బై TG3. SG1 ఈక్వల్స్ టు SF3 ప్లస్ H3 ఇంటూ HFG3 బై TG3. ఇక్కడ చూడండి SG1 వాల్యూ ఎంత 6.651, SF3 వాల్యూ ఎంత 1.411, X3 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. HFG3 వాల్యూ ఎంత అంటే 2231.9, TG3 వాల్యూ ఎంత అంటే 109.3 డిగ్రీస్ సెంటిగ్రేడ్. ఈ వాల్యూస్ అన్ని బై ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి ప్రెజర్ P ఈక్వల్స్ టు 8 బార్ అని ఇచ్చారా లేదా ప్రెజర్ P ఈక్వల్స్ టు 8 బార్ అని ఇచ్చారా? P3 ఈక్వల్స్ టు P3 దగ్గర మనకి 8 బార్ దగ్గరికి వెళ్ళి మన ప్రెజర్ స్టీమ్ టేబుల్ బుక్లో మనం SF వాల్యూ, SG వాల్యూ, SFG వాల్యూస్ చూసుకుంటే ఈ వాల్యూస్ అనేవి వస్తాయి. ఇప్పుడు SG1 ఈక్వల్స్ టు ఈ మొత్తం కూడా ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. SG1 ఈక్వల్స్ టు ఎంత 6.651 ఈక్వల్స్ టు SF3 అంటే ఎంత 1.411 ప్లస్ X3 అంటే టు ఫైండ్ అవుట్ ద X3 వాల్యూ అండ్ HFG3 వాల్యూ ఈజ్ 2231.9 బై TG3 value is 109 degrees centigrade. This value is the మన దీని వాల్యూ ఎలా ఉంది? డిగ్రీస్లో ఉంది కాబట్టి టు చేంజ్ ద కెల్విన్స్. ఎలా డిగ్రీస్లో ఉన్నది కెల్విన్స్లోకి చేంజ్ చేయాలంటే ఏం చేయాలి? ప్లస్ 273 అనేది యాడ్ చేయాలి. 109.3 ప్లస్ 273. చూడండి 382.3 అనేది వచ్చింది. 6.651 ఈక్వల్స్ టు SF3 వాల్యూ వచ్చేసి 1.411 ప్లస్ X3 ఇంటూ HFG3 వాల్యూ ఎంత 2231.9 బై TG3 వాల్యూ వచ్చేసి 109.3 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. ఆ సెంటిగ్రేడ్స్ని నేనేం చేశానంటే కెల్విన్స్లోకి చేంజ్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది? 109.7 ప్లస్ 273 ఎంత వచ్చింది? 382.3 కెల్విన్స్ అనేది వచ్చింది. వేర్ X3 ఈక్వల్స్ టు 6.651 ఇంటూ ఇటు వస్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. మైనస్ 1.411 ఇంటూ 3 బైలో ఉన్నది ఈక్వల్స్ అవతలోకి వస్తుంది ఇంటూనే అయ్యేది 382.3 బై 2231.9 వేరే X3 ఈక్వల్స్ టు అంతే కదా 6.651. ఈ వాల్యూ అనేది చూడండి, ఈ వాల్యూ అనేది ఇటు వస్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది కాబట్టి మైనస్ 1.411 ఇంటూ మనకు బైలో ఉన్నది ఈక్వల్స్ యువతలకు వస్తే ఏమవుతుంది? ఇంటూ అవుతుంది 382.3 బై మనకి అప్పర్లో ఉన్న వాల్యూ డినామినేటర్లో వస్తే బై అవుతుందా లేదా? 2231.9. X3 వాల్యూ ఎంత వచ్చింది మనకి? 0.897 అనేది మనకి వచ్చి X3 వాల్యూ ఎంత వచ్చింది? 0.879 వచ్చింది. అలాంటి వెలాసిటీ ఆఫ్ ద ఎగ్జిట్ అంటే ఎంత అయితే వెలాసిటీ మనకి బయటికి వెళ్ళిపోతుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. వేరే V3 ఈక్వల్స్ ఫార్ములా ఏంటంటే 44.73 స్క్వేర్ రూట్ ఆఫ్ H1 మైనస్ H3. H1 మైనస్ H3. అలానే
ఈ H3 వాల్యూస్ ఇక్కడ చూడండి, మనకి H1 వాల్యూ, H3 వాల్యూస్, H2 వాల్యూస్ ఎక్కడి నుంచి తీసుకోవడం, బై యూజింగ్ స్టీమ్ టేబుల్ బుక్ నుంచి తీసుకున్నాం. లేకుంటే మనం ఇప్పుడు చూడండి H2 ఈక్వల్స్ టు HFG2 ప్లస్ X2 ఇంటూ HEFG2 అని రాసుకున్నామా లేదా? అలానే H3 ఈక్వల్స్ టు Hg3 ప్లస్ X3 ఇంటూ HFG3 అనేది చేయాలి. అప్పుడు ఆ వాల్యూ చేస్తే ఏమొస్తుంది, మనకి H3 వాల్యూ వస్తుంది. ఎంత వస్తుంది? 2460.1 అనేది వస్తుంది. లేకుంటే ఇలా చేయడం కష్టం. అంటే మనం మాలిక్యులర్ డయాగ్రామ్లోకి వెళ్ళి H1, H2, H3 వాల్యూస్ అనేవి మనం అంటే X3 ఈక్వల్స్ టు 859 దగ్గర, X3 ఈక్వల్స్ టు 0.897 దగ్గర మనకి H3 వాల్యూ ఎంత అంటే 2460.1 ఉంటుంది మాలిక్యులర్ డయాగ్రామ్స్లో. అలానే మనం మాలిక్యులర్ డయాగ్రామ్ మనం అలా చూసుకోవడం రాలేదు అనుకోండి, మనం ఇందాక ఏం చేసామంటే H3 ఈక్వల్స్ టు Hg3 ప్లస్ X3 ఇంటూ HFG3 ఇచ్చేస్తే ఏమవుతుంది, H3 వాల్యూ ఉంది, X3 వాల్యూ ఉంది, HFG3 వాల్యూ ఉంది. H3 వాల్యూ వస్తుందా లేదా? ఈ మొత్తం చేస్తే H3 వాల్యూ ఎంత వచ్చింది? 2460.1 వచ్చింది. ఎంత వచ్చింది? 2460.9 అనే వాల్యూ అనేది మనకి వచ్చింది. వేర్ ఇప్పుడు ఆ వాల్యూస్ అనేవి H1, H3 వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ చేద్దాం. 44.72 స్క్వేర్ రూట్ ఆఫ్ 2768.5 మైనస్ 2460.01 ఈ వాల్యూ మొత్తం చేస్తే ఎంత వస్తుంది? 785.34 మీటర్ పర్ సెకండ్. యూనిట్స్ వచ్చేసి మీటర్ పర్ సెకండ్ అయినా వెలాసిటీకి మనం వేర్ V3 ఈక్వల్స్ టు 785.34 మీటర్ పర్ సెకండ్ అనేది మనకి వచ్చింది. అలానే బై యూజింగ్ ద కంటిన్యూటీ ఈక్వేషన్ ఈజ్ AV బై X ఇంటూ VG. దిస్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ద కంటిన్యూటీ ఈక్వేషన్ ఫార్ములా ఏంటి? AG బై X ఇంటూ VG. దిస్ ఈస్ ద కంటిన్యూటీ ఈక్వేషన్. M ఈక్వల్స్ ఇప్పుడు మనకి ఏముంది, మనకి థ్రోట్ దగ్గర ఎంత, నెక్స్ట్ ఫైనల్ వెలాసిటీ అనేది మనం ఎంత రిప్రజెంట్ చేసాం కాబట్టి దాన్ని ఏమంటున్నామంటే నేను A3 ఇంటూ V3 బై X3 ఇంటూ VG3 ఈక్వల్స్ టు A2 ఇంటూ V2 బై X2 ఇంటూ VG2గా రాసుకుంటాను. ఎందుకు అంటే నేను కన్వర్జెంట్ అండ్ డైవర్జెంట్ నాజిల్ దగ్గర, ఇది కన్వర్జెంట్ నాజిల్, ఇదేమో డైవర్జెంట్ నాజిల్. దిస్ ఇస్ ద థ్రోట్. ఇక్కడ ఈ థ్రోట్ దగ్గర మనకి వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. అలానే ఇక్కడ ఏం చేసాం, ఫైనల్ వెలాసిటీ అంటే ఎంత ఫ్లోతో బయటికి వెళ్ళిపోతుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేసాం. కాబట్టి నేను ఫార్ములాని A3 ఇంటూ V3 బై X3 ఇంటూ VG3 ఈక్వల్స్ టు A2 ఇంటూ V2 బై X2 ఇంటూ VG2 అని రాశాను. రేషియో ఆఫ్ ఎగ్జిట్ ఏరియా టు ద థ్రోట్ ఏరియా, రేషియో ఆఫ్ ద ఎగ్జిట్ ఏరియా టు థ్రోట్ ఏరియా. ఇక్కడ మనకి వాల్యూస్ అన్ని తెలుసు. V3 వాల్యూ తెలుసు, X3 వాల్యూ తెలుసు, VG3 వాల్యూ తెలుసు, V2 వాల్యూ తెలుసు, H2 వాల్యూ తెలుసు, VG2 వాల్యూ, ఈ వాల్యూస్ అన్ని తెలుసు. ఇక్కడ మనకు తెలియకుండా ఉంది ఏంది, A3, A2 వాల్యూస్ అనేవి మనకి తెలియదు. A3 అండ్ A2 వాల్యూ అనేది మనకి తెలియదు. A3 బై A2 ఈక్వల్స్ టు ఈ మొత్తం ఒక సైడ్ తీసుకుంటా అండి, V2 ఇంటూ X3 ఇంటూ VG3 బై V3 ఇంటూ X2 ఇంటూ VG2. అదేనా వచ్చింది ఇక్కడ. A3 బై A2 ఈక్వల్స్ టు క్రాస్ మల్టిప్లికేషన్గా మనం చేసింది. ఇక్కడ చూడండి, ఇక్కడ దీంట్లో A3 పోయింది, దీంట్లో A2 మిగిలితే V3 ఇంటూ X1 ఇంటూ X2 ఇంటూ VG2, నెక్స్ట్ X3 ఇంటూ VG3 ఇంటూ V2 అనేది ఇక్కడ మిగిలిపోయింది. అదే ఇక్కడ మిగిలిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, V2 వాల్యూ ఎంత? 464. X3 వాల్యూ 0.897, ఇది ఫైండ్ అవుట్ చేసింది X3 వాల్యూ. నెక్స్ట్ VG3 వాల్యూ కూడా మనం బై యూజింగ్ స్టీమ్ టేబుల్ తీసుకుంటుంది 1.2363. V3 వాల్యూ వచ్చేసి 785.35. X2 వాల్యూ వచ్చేసి ఫైండ్ అవుట్ చేసిన 0.96. VG2 మనం ఎక్కడ నుంచి తీసుకున్నాం, బై యూజింగ్ స్టీమ్ టేబుల్ బుక్ నుంచి తీసుకున్నాం. VG2 ఈక్వల్స్ ఎంత వచ్చింది? 0.394 అనేది వచ్చింది. వేరే A3 బై A2 ఈక్వల్స్ టు V2 అంటే 464
ఇంటూ x3 అంటే 0.897 ఇంటూ VG3 అంటే 1.2363 బై V3 అంటే 785.34 ఇంటూ x2 అంటే 0.96 ఇంటూ VG2 అంటే 0.394 అనేది వచ్చింది. వేర్ A3/A2 ఈక్వల్స్ టు ఈ మొత్తం వచ్చింది. ఈ మొత్తం సబ్స్టిట్యూట్ చేయండి అందరూ ఒకసారి క్యాష్ తీసి. A3/A2 ఈక్వల్స్ టు ఎంత వచ్చింది మనకి 1.73 అనేది వస్తుంది. క్యాష్ లో అందరూ చేసినట్లయితే ఎంత వచ్చింది 1.73 అనేది వచ్చింది. అదేగా మనం కొనుక్కుంది లాస్ట్లో ఏరియా టు ఫైండ్ అవుట్ ద ఎగ్జిట్ ఏరియా అని కొనుక్కోమన్నారుగా. A3 ఈక్వల్స్ టు A3/A2 ఈక్వల్స్ టు 1.34 అనేది కొనుక్కున్నాం. అదేగా మేమేం కొనుక్కున్నాం, డిశ్చార్జ్ కొనుక్కున్నాం, నెక్స్ట్ వాటి యొక్క ఎగ్జిట్ వెలాసిటీస్ ఎలా కొనుక్కున్నాం, నెక్స్ట్ ఏరియాస్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాం. అదేగా మన ప్రాబ్లంలో కూడా వాళ్ళు అడిగింది. దీంతో మనకి ఈ ప్రాబ్లమ్స్తో ఇంకా నెక్స్ట్ మనకు ఒక మోడల్స్ అనేవి ఒక 2-3 మోడల్స్ అనేవి నీకు అసైన్మెంట్గా ఇస్తాను. ఆ 2-3 మోడల్స్ అనేవి ఈ ప్రాబ్లమ్స్ అనేవి ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది, అటు మీకు వచ్చినట్టు ఉంటుంది. ఇంతటితో థర్డ్ యూనిట్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ అనేది స్టీమ్ నాజిల్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే ఫిఫ్త్ యూనిట్ ఆపి సిక్స్త్ యూనిట్ అనేది నీకు కంటిన్యూ. 6, 7, 8 అంటే అవి చాలా సింపుల్గా ఉంటాయి మనకి. 6, 7, 8 యూనిట్స్ అనేవి ఆ 3 యూనిట్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను ఫిఫ్త్ యూనిట్ స్టార్ట్ చేస్తాను. నెక్స్ట్ క్లాస్ వచ్చేసరికి సిక్స్త్ యూనిట్ స్టార్ట్ చేస్తాను. సిక్స్త్ యూనిట్ మనకి 2-3 క్లాసెస్లో అయితే సిక్స్త్ యూనిట్ అయిపోతుంది. అలానే సెవెంత్ యూనిట్ కూడా సేమ్ మనకి 2-3 క్లాసెస్లో అయిపోతుంది. ఎయిత్ కూడా మనకి 2-3 క్లాసెస్లో కంప్లీట్ అయిపోతుంది. థ్యాంక్ యూ.